రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కూడా లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు, దొంగతనాలు వరుసగా జరుగుతుండడం బాధాకరమన్నారు. కల్వకుర్తిలో దళిత యువతిపై జరిగిన లైంగిక, మానసిక, శారీరక దాడి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిగా ఉండి కూడా సొంత జిల్లాలో మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. ఈ కేసులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనవ్వకుండా పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని డీఎస్పీకి విజ్ఞప్తి చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని, అవసరమైతే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి. అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు హెచ్చుమెరిపోయి అసలు ఈ ప్రభుత్వానికి లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేసే అసలు ఆ పరిస్థితే లేదు. స్వయాన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ పాలనకు సంబంధించిన వ్యక్తి, అందులో కల్వకుర్తికి సమీపంలో ఉన్నటువంటి కొండారెడ్డిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు పాలమూరులో కూడా అనేక అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు చేస్తుంటే కూడా పట్టించుకున్న పాపన పోలేదు. స్వయంగా ముఖ్యమంత్రి అయితే ఈరోజు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కూడా, పోలీస్ శాఖ మంత్రి కూడా ఆయన. అసలు ఇన్ని జరుగుతుంటే ఎందుకు ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి ముఖ్యమంత్రి గారు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు పట్టించుకోవాలి కదా. కొత్తూరులో సీట్ వచ్చింది సార్, మా ఉద్యోగం సీట్ వస్తే ఆడికి హాస్టల్ చదువుకొని పోయాను సార్. చదువుకొని పోయినాక 1 సంవత్సరంన్నర అయినాక ఈ పిల్లాడు ఫోన్ చేసి పోయినాడు సార్. ఆడికి పోయి 2-3 దెబ్బలు కొట్టినాక నాకు ఫోన్ చేసింది సార్. నాయన ఇట్లా వచ్చి తుక్కల పిల్లాడు కొడుతున్నట్టు, ఎవరమ్మంటే తుక్కల పిల్లాడు అన్నా సార్. అంటే నీ పోలీస్ స్టేషన్కు దబ్బునంటే ఫోన్ చేయమ్మా అన్నా సార్. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసినాక వాళ్ళు వచ్చి పట్టుకొని పోయారు సార్. పట్టుకొని పోయినాక మాకు ఫోన్ చేశారు సార్, మీ అమ్మాయి ఇట్లా కొట్టిందని కంప్లైంట్ ఇచ్చింది, మేము ఆయన పట్టుకొచ్చినాం, మీరు రావాలని అని ఫోన్ చేశారు సార్. మేము రానికే, మాది తోటపల్లి సార్, అది కొత్తూరు కదా, నాకు రానికే ఇప్పుడైతే వీలు కదా సార్, పొద్దుగాల అయితే వస్తా సార్ అని. పొద్దుగాల పోతే సార్ వాళ్ళు పోస్ట్ స్టేషన్ కాడికి వచ్చి మాట్లాడుకోమన్నారు సార్. ఫస్ట్ టైం కదా ఇడిచిపెడతామన్నారు సార్. ఇడిచిపెట్టదు సార్, కేసు చేయాలి. ఒక బల్లే చదువుకున్నారట సార్ స్కూల్లో. దాని ఇంకా ఒకటే కారణం చెప్పింది నాకు. ఒకటే చదువుకున్నావు అంటే మరి ఏమన్నా ప్రేమించినావు అట్లా ఇట్లా అని అడిగినా సార్. ఏం లేదన్నా సార్, ఏం ప్రేమించలేదని అన్నారు. మరి ప్రేమించాలని ఎందుకు కొడతాడమ్మా అని అంటే ఎవరైనా ఎంట పడుతున్నా అని చెప్పాను సార్. అని అంటే నా ఎంబడి పడుతుండు, నన్ను ఎక్కడ కానిస్తలేను ఆయన, ఎన్ని రోజులకున్నా నన్ను చంపుతాడని భయపడిపిస్తున్నాను అని చెప్తుంది సార్. నేను గవర్నమెంట్ స్కూల్లో 6th నుంచి 10th వరకు చదువుతున్నప్పుడు అహ్మద్ నా క్లాస్మేట్. కానీ 10th క్లాస్లో నేను లవ్ చేస్తున్నా అని చెప్పినాక తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత మాట్లాడలేదు. తర్వాత నేను మాట్లాడిన తర్వాత ఇంటర్ కోసం నేను మైనారిటీ వెల్ఫేర్లో సీట్ వస్తే నేను అక్కడ వెళ్ళి చదువుకున్నా. అదే హాస్టల్ నుంచి డ్రైవ్లో నేను కొత్తూరులో ఉన్న ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీలో జాయిన్ అయినా. అక్కడ జాబ్ వచ్చి జాబ్ ప్లేస్ బిట్స్ పిలానీ యూనివర్సిటీలో ఢిల్లీ నుంచి డిగ్రీ ప్రిఫర్ చేస్తే నేను అక్కడ వెళ్ళిపోయినప్పటి నుంచి ఆయన నాతో గొడవ పడడం మొదలుపెట్టిండు. అంటే మేము చదువుకున్నది కాబట్టి నన్ను చూస్ చేసుకోదు హస్బెండ్గా, చదువుకుని జాబ్ చేస్తే ఆయనతో ఉంటుందని అప్పటి నుంచి నన్ను నువ్వు ఇలాంటివి చేయొద్దు, చదువుకోకూడదు, ఇంటికి వచ్చేసాయని టార్చర్ చేస్తుండే. అక్కడ ఉన్నప్పుడు కూడా వచ్చి నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు అనే అనుమానంతో హాస్టల్లోకి వచ్చి కొట్టిండు. కొడితే అక్కడ నుంచి నేను మళ్ళీ ఇక్కడ వచ్చి రిలయన్స్ స్మార్ట్ పాయింట్లో జాయిన్ అయినా. నేనైతే బయట అయితే ఉండలేను. పనిష్మెంట్ ఇవ్వనందుకే ఇన్నిసార్లు కూడా చేసింది ఇట్లానే. ఆల్రెడీ కొత్తూరులో పోలీస్ స్టేషన్లో ఆయనకు అక్కడ వచ్చి గొడవ చేస్తే పోలీసు వాళ్ళని పిలిపించి పట్టించినాం. అయినా కానీ అక్కడ నుంచి ఇంకా ఎక్కువ చేస్తుండే, వీళ్ళేం చేయలేదని. తెలుసు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ డాడీ చనిపోయిండు, ఆయన పేరు అయ్యూబు, వాళ్ళ అమ్మ ఉంది షాహీన్, ఆమె పేరు. కల్వకుర్తి బలరాం నగర్లో.